గుడ్ మార్నింగ్ గాయస్, ఇదే నా డైలీ వ్లాగ్స్. బండి నెంబర్ ప్లేట్ వచ్చిందంట, కాల్ చేసిరు వాళ్ళు. ఇప్పుడు వెళ్తున్న బండి నెంబర్ ప్లేట్ కోసం. ఎగ్జామ్కి అయితే ఈరోజు 23 డేట్ కదా, రేపు కాదు 25కి ఎగ్జామ్ ఉంది. కొద్దిసేపు చదువుకున్నా, ఇంకా ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు బండి నెంబర్ ఏం తినలేదు. మార్నింగ్ బ్రష్ చేసుకొని డైరెక్ట్ వెళ్తున్నా ఇప్పుడు బండి నెంబర్ కోసము. చలో లెట్స్ గో. బండి నెంబర్ అయితే దగ్గర ఎన్ని రోజులు అవుతుంది బ్రో? 27 days 28 days అవుతుంది బండి కొని కూడా 28 days అవుతుంది. ఇప్పటివరకు ఈరోజు వచ్చింది. నిన్న కాల్ చేసిరు వాళ్ళు, బట్ నిన్న నాకు టైం లేకుండే. అక్కడికి వెళ్ళి ఇంకా ఈరోజు వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళి బండి నెంబర్ అయితే వేయించుకొని రావాలి. బండి నెంబర్ ఉంటే సెట్ అయిపోతుంది బ్రో నిజంగా. బట్ నా దగ్గర అయితే లైసెన్స్ అయితే లేదు, లైసెన్స్ కూడా తీపించుకుంటా. చలో లెట్స్ గో. ఇక్కడ మా ఓనర్స్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో, మా 3rd ఫ్లోరు. చలో ఇదే భాయ్ మనం ఉండే ప్లేస్. బండి ఈడ పెట్టేసిన, ఈడ ఖాళీ అయిపోయింది, ఖాళీ చేసుకున్నారు. మంచిగా ఉంటుంది రూమ్. ఈడ ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. హెల్మెట్ ఏమొద్దు, హెల్మెట్ అంతా తలకాయ నొప్పి. ఇప్పుడు ఈడ పెట్టేసుకుందాం, హెల్మెట్ ఈడ పెట్టేసుకొని చలో. బండి తాళం తెచ్చినానా? యహూ బండి తాళం అయితే తెచ్చేసిన. ఇంకా చలో వెళ్ళిపోవాలి, తొందరగా లేట్ అవుతుంది. भाई चलो भाई लेट्स गो. షోరూమ్కి వెళ్ళి కలుస్తా. చలో భాయ్ ఉంటాం మళ్ళా. జియా లెట్స్ గో. ఈ క్లారిటీ అంతా పోతుంది అసలు రోజుకి. వీడియో క్లారిటీగా రావట్లేదు ఏంటి, రోజుకు క్లారిటీ లేదు. కొందరు మా మరదలు ఏమంటుండే అంటే, అదే నువ్వు వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసేటప్పుడు దగ్గర ఒక 20 minutes 30 minutes వరకు పోస్ట్ చేయి, నువ్వు 10 minutes 12 minutes పోస్ట్ చేస్తున్నావు అని చెప్పుండే. బట్ నా దాంట్లో పోస్ట్ చేయడానికి అంత స్టోరేజ్ లేదు. వీడియో తీద్దాం అనుకున్నా కానీ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. ఇప్పుడే 92 వరకు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఏం చేస్తాం, ఇంకా మెల్లమెల్లగా అన్ని పాత వీడియోస్ అన్ని డిలీట్ చేసి వీడియోస్ తీస్తున్నాయి. ఇంకా తప్పదు, ఇంకా చెయ్యాలి కంపల్సరీ. చలో బాయ్, టైం అవుతుంది ఇంకా. లెట్స్ గో. షోరూమ్కి అయితే వచ్చేసిన, కాసేపు వెయిట్ చేయమని చెప్పుండే. బండి ఆడ పెట్టేసిన. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడు బాబు, చాలా పెద్ద షోరూమ్ ఇది, మస్తు పెద్ద. అన్ని సర్వీసింగ్ ఏమో ఇక్కడ చేస్తారు, బండి సర్వీసింగ్ అన్నీ ఈడ అయిపోతాయి. ఆయిల్ చేంజ్ కానీ ఇవన్నీ ఇన్నే చేస్తారు. బండి ఈడ ఇదంతా నెంబర్ ప్లేట్ అంతా చేంజ్ చేయడం ఈడ. అక్కడ కొత్త బండ్లు ఏమో అన్ని స్టాక్ లోపల ఉంటాయి, ఇంకా యువతల సైడ్ లోపల ఉంటాయి. ఇదంతా పెద్ద షోరూమ్ ఇది, మస్తు పెద్ద షోరూము. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడు, ఒక్కటి కాదు. ఇందులో ఎంప్లాయీస్ కూడా చాలామంది, అన్నిటికీ సపరేట్. భాయ్ చూడు, భాయ్ చూడు, భాయ్ కోపంగా చూస్తుండు, భాయ్ ఏదో చేస్తున్నట్టు. షోరూమ్ అయితే మినిమం ఉంటుంది బ్రో ఈడ. చలో ఇంకా ఎంతసేపు పడుతుందో, కాసేపు వెయిట్ చేయమని చెప్పుండే అన్న. ఏమైందన్నా? ఈ వీడియోస్ తీయాలన్నా రిస్క్ ఉందిరా బాబు. ఈ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి దేనికి తీస్తున్నావు నువ్వు వీడియోస్, అసలు ఎవరు తీయమన్నాడు, అన్ని వీడియోలు డిలీట్ చేయి అని అంటుండే. ఇది ఎక్కడికి పోలారని ఆయన. నేను జస్ట్ అది షోరూమ్ని అది చూపెట్టడానికి ఎందుకు తీస్తున్నాను అని బెదిరిస్తున్నా ఆయన. మనం ఇక్కడ భయపడతామా? మనదంతా అలాగుంటుంది, మనం భయపడతామా? జస్ట్ అది నేను అంటే నార్మల్గా డైలీ వ్లాగ్స్ తీస్తూ ఉంటావయ్యా, నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని. ఇద్దరు ముగ్గురు వచ్చారు, వీడియోస్ తీయకూడదు అని చెప్పుండే. జస్ట్ నా వ్లాగ్స్ నేను తీసుకున్నా, దానికి ఏముందో, నేను నెగిటివిటీగా ఏమైనా చెప్తున్నానా? జస్ట్ వీడియోస్ తీసుకున్నా కదా అని చెప్తే ఇంకా తీయకను అని అంటుండే. ఇంకా ఏం చేస్తాం, ఇంకా నిన్న కూడా అట్లనే అయింది. మొన్న కిరాణా షాప్ దగ్గర ఆయన ఆయన ఈ వీడియో తీసి అదొక బాధ. అంత బాధలు తిప్పలు ఉన్నాయి, ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదు. చలో అంత గీతలు పడిపోతున్నాయి. ఇప్పుడు ఆఫ్లైన్లో దొరకడం కష్టమే కానీ ఇది ఆన్లైన్ అవైలబుల్ లేవన్నా, కొంచెం టైం పడుతుంది. అవునా? ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా ఇది కూడా. ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉంది.
ఆన్లైన్లో అమెజాన్ బెటరా ఫ్లిప్కార్ట్ బెటరా అన్న? అమెజాన్ చాలా టైం పడుతుంది అన్న. ఫ్లిప్కార్ట్లో చేసుకోండి. మళ్ళీ ఫిట్టింగ్ చేయడం అదేం అవసరం, డైరెక్ట్ పెట్టేయడమేగా. నువ్వు మొబైల్ షాప్ దగ్గర వెళ్తే వాడైనా పెట్టేస్తాను. మొబైల్ షాప్ దగ్గర. ఓకే ఓకే. బండి నెంబర్ అయితే వచ్చేసింది బాయ్. చలో నెంబర్ అయితే వచ్చేసింది. చలో ఇంకా షర్టు 200 తీసుకున్నారు ముందలకి వెనకలకి వేయడానికి. 200 రూపీస్ తీసుకున్నారు. చలో బాయ్. షోరూమ్కి అయితే వెళ్ళేసి వచ్చిన ఇంకా నెంబర్ ప్లేట్ వచ్చేసింది. ఆడ దొంగని చూసినట్టు చూస్తున్నారు వీడియోస్ తీస్తే. ఏదో ఇలా కష్టంగా అసలు తీయనిస్తలేరు. చలో ఇంకా ఇక్కడైతే వచ్చేసినాం. గుడ్లు తీసుకోవాలి. గుడ్లు తీసుకొని ఇంకా వెళ్ళాలి రూమ్కి. అన్న ఎగ్స్ ఇవ్వవా? మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు, ఇప్పుడు అన్నం తింటున్నా. ఎంత అవుతుంది టైం? 12:20 అవుతుంది. ఇప్పుడు అన్నం తింటున్నా. చలో ఇంకా అన్నం తిని కాసేపు పడుకొని చదువుకోవాలి. మళ్ళీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది. షురూ. చలో గైస్ ఇంకా జిమ్కి వెళ్ళిపోదాం. కాసేపు అయితే చదువుకున్నా, అసలు చదవబుద్ధి కావట్లేదు. ఆ జిమ్కి వెళ్ళైనా కాసేపు రిలాక్సేషన్ అవుదామని వెళ్తున్నా. ఇంకా ఫస్ట్ అయితే ఈ ఎగ్స్ తినేసి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళాలి బరో కంపల్సరీ. కానీ ఎగ్జామ్ అనే భయం అనేది అనిపిస్తుంది లోపల. బట్ ఏం చేస్తాం, ఇంకా ఏం చేసినా తప్పదు. ఇంకా జిమ్కి వెళ్ళే ముందు 2 గుడ్లు తినేసి వెళ్తున్నా. జిమ్కి వెళ్ళి మాట్లాడితే ఈరోజు నా షోల్డర్ వర్కౌట్. చలో అక్కడ వెళ్ళి కలుద్దాం. చలో జిమ్కి అయితే వచ్చి రాగానే డైరెక్ట్ వార్మప్ చేసుకున్నా బాయ్. జిమ్కి వచ్చే ముందు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. నేను ప్రతి వీడియోలో చెప్తా. ప్రాపర్గా వార్మప్ చేసుకున్న తర్వాతకి, హ్యాంగ్ చేసిన తర్వాతకి వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తాను నేనైతే. ఫస్ట్ ఈరోజు నా షోల్డర్ వర్కౌట్లో ఫస్ట్ వర్కౌట్ డంబుల్ షోల్డర్ ప్రెస్. ఇదైతే ఫస్టే వార్మప్లోనే 15 తీసుకున్నా బ్రో. 15 తోటి ప్రాపర్గా ఒక 14 రిప్స్ చేసిన తర్వాతకి మళ్ళీ డైరెక్ట్ ఇంకా 20 తీసుకున్నా. సేమ్ షోల్డర్ ప్రెస్సే, డైరెక్ట్ ఇంకా 20 తీసుకున్నా. దీంతో ఒక 10-12 రిప్స్ వచ్చింది బ్రో ప్రాపర్గా. ఇక్కడికి వెళ్ళి ఇంకా మళ్ళీ డైరెక్ట్ ఇంకా 25 తీసుకున్నా బ్రో. 25 తోటి వచ్చింది మంచిగానే. ఈ 25 తోటి ఎన్ని వచ్చినాయి? 1 2 4 ఆర్ 5 వచ్చింది బ్రో ప్రాపర్గా. ఎనర్జీ లేకుండా, అంటే నార్మల్ గుడ్లు తింటున్నా. అదొక ఎగ్జామ్ టెన్షను. ఆ ఎగ్జామ్ వల్ల అది కాన్సన్ట్రేషన్ అంతా అటు సైడే పోతుంది బ్రో. ఆ ఎగ్జామ్ అది ఎప్పుడు అయిపోతుందో, ఎంత వర్కౌట్ చేస్తున్నా సరే అది ఎగ్జామ్ ఉందనే ఆలోచన వచ్చేస్తుంది. అదొక బాధ. అక్కడికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా 27 తీసుకున్నా. 27 తోటి 25 ప్రాపర్గా ఒక 4-5 రిప్స్ వచ్చింది కదా. 27 తోటి 1 2 ఎన్ని కొట్టినా 2 3 2 కూడా చాలా కష్టంగా వస్తుంది చూడు, మరి ఘోరంగా. ఇంకో ఇది రాలేదు అసలు, కంప్లీట్గా రాలేదు అది. 2 రిప్స్ అయితే ప్రాపర్గా వచ్చింది. బట్ ఇప్పుడు మళ్ళీ అప్పుడు లాస్ట్ టైమే 30 తీసుకున్నా బ్రో. అంతా మెల్లమెల్లగా మళ్ళీ తగ్గుతున్నా. ఇది 25 నుండి 30 తీసుకున్నా, మళ్ళీ తగ్గిపోతున్నా. అక్కడికి వెళ్ళి ఇంకా నా నెక్స్ట్ వర్కౌట్ లాటరల్ రైజెస్. ఇది 5 తోటి ఫస్ట్ 5 తోటి చేసిన బ్రో. 5 తోటి 2 సెట్స్ చేసిన. తర్వాతకి 7.5 తీసుకున్నా. 7.5 తోటి ఈ ఒక 2 సెట్స్ కొట్టిన.
రెండు కలిపి 4 సెట్స్ చేసిన. 5 తోటి 2, 7 తోటి 2, 4 సెట్స్ ఇవి గతం పట్టించేసిన. తర్వాతకి నా నెక్స్ట్ వర్కౌట్ ఈ మెషిన్ ప్రెస్, ఈ వార్మప్తో కలిపి ఇది కూడా 4 సెట్స్ కొట్టిన బ్రో. ఇది మంచిగా వచ్చిండే. లాటరలైజెస్ అది వెయిట్ 5, 7 చేసినాం. ఇది కొంచెం వెయిట్ పెంచుకొని చేసిన. ఇది మంచిగా అనిపించిండే. తర్వాతకి రేర్ డెల్ట్కి ఫేస్ ఫుల్ ఇవి ఒక 4 సెట్స్ కొట్టిన బ్రో. ఇది 4 సెట్స్ ఇవి కూడా ప్రాపర్గా వెయిట్ తక్కువనే పెట్టైనా మంచిగా చేసిన. ఈ 4 సెట్స్ ఇవి ఒక 4 సెట్స్ చేసిన. అక్కడికి వెళ్ళి ఇంకా తర్వాతకి హ్యాంగ్ చేసిన బ్రో. ఆ హ్యాంగ్ కంపల్సరీ, అంటే వర్కౌట్ చేసిన తర్వాతకి హ్యాంగ్ అనేది కంపల్సరీ చేయాలి. బ్యాక్ కొంచెం వైడ్గానే ఉంది. బ్యాక్ వర్కౌట్ రెగ్యులర్గా బ్యాక్ వర్కౌట్ అసలు స్కిప్ చేయకూడదు, ఎందుకంటే నా బ్యాక్ కొంచెం వైడ్గా మంచిగా వస్తుంది. అక్కడికి వెళ్ళి ఇంకా వర్కౌట్ అనేది ఖతం పట్టించేసిన. వర్కౌట్ కంప్లీట్గా చేసేసుకున్నా. అన్ని 4 సెట్స్ వేసేసిన. చలో ఇంకా నా వర్క్ పర్పస్కి వెళ్ళిపోవాలి. లెట్స్ గో టు చలో బాయ్ వెళ్ళిపోదాం. ఇంకా లెట్స్ గో, అక్కడికి వెళ్ళి కలుద్దాం. ఇంకా నీకోసం ఇల్లు కట్టిస్తున్నారా నీడ? ఎంజాయ్ చేసుకో. ఇంకా ఏముందన్నా మొత్తం ఎంజాయ్. కాదన్నా ఏం కట్టిస్తున్నారు నిజంగా చెప్పనా? ఎడు పోతావు అన్న, నా మాట విన్ను. ఏం కట్టిస్తున్నారు? ఈయనే పడుకోవాలి ఇంకా. నా వర్క్ పర్పస్ నుండి అయితే వచ్చేసిన. చలో ఇంకా తినేసి పడుకోవాలి. ఈ రోజుకింతే. రేపు ఇంకో వీడియోతోటి మీ ముందుకు అయితే వస్తాను. ఉంటా మళ్ళా బాయ్. ఎగ్జామ్కి కూడా దగ్గర వచ్చింది. చదువుకుంటా కాసేపు అయినా చదువుకుంటా. మేబీ అదే చదువుకోవాలి కాసేపు. ఇంకా టైం లేదు. ఇంకా అదే చదువుకోవాలి. ఒక 2 అవర్స్ అయినా చదివి కాసేపు మళ్ళీ ఇది ఒకటి ఎడిటింగ్ చేయాలి. మార్నింగ్ నుండి అంత చేసిందంతా ఎడిటింగ్ చేయాలంటే ఇది ఒక గంట పడుతుంది బ్రో. గంట కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు తినేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి కాసేపు చదువుకోవాలి. కొంచెం లాంగ్ టైం అయినా సరే ఎడిటింగ్ అంటే రేపు మార్నింగ్ వరకు కంపల్సరీ వీడియో చేయాలి. కంపల్సరీ వీడియో అప్లోడ్ చేయాలి. అదే అంటే కన్సిస్టెన్సీగా ఎట్లా అప్లోడ్ చేస్తున్నామో అట్లనే చేయాలి. అది కొంచెం లేట్గా పడుకున్నా సరే కానీ తొందరగా ఎడిటింగ్ చేసి తొందరగా తినేసి కాసేపు చదివేసి వీడియో అనేది కంపల్సరీ రేపు మార్నింగ్ వరకు రెడీ అయి ఉండాలి. సరే ఉంటాం వల్ల బాయ్.